మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ప్రకటనలకే పరిమితమయ్యారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించారు. రైతులకు మేలు చేసేందుకే ప్రభుత్వం రుణమాఫీపై ఇంటింటి సర్వే చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ వస్తారని, రుణమాఫీపై వరంగల్లో సంబురాలు చేస్తామని చెప్పారు జగ్గారెడ్డి. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు, ప్రజాక్షేత్రంలోకి వస్తా, ప్రత్యక్ష పోరాటం చేస్తా. మీరు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఇంట్లో కూర్చొని మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికే పరిమితం అయ్యారు మీరు అని కాంగ్రెస్ పార్టీ మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో ప్రజలతోటి నేరుగా డైరెక్ట్గా మాట్లాడే సందర్భము గత 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆనాడు చేయలేదు, ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు చేస్తలేరు. మీకు అలవాటు ఉన్నది సభల పోయి మాట్లాడడము, మీడియా ముందు మాట్లాడడం. మీరు నేరుగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు ప్రజలకు బాధ్యత పరంగా మాట్లాడలేదు, ఇప్పుడు లేరు. 9.5 సంవత్సరాల కాలంలో మీ పరిపాలన 10 ఏళ్ళు కాదు, ఇస్తున్న 1,00,000 రుణమాఫీని ఒకే కిస్తీలో మాఫీ చేస్తలేరు. కిస్తీల వారిగా డబ్బులేస్తున్నారు, కిస్తీల వారిగా మీరు డబ్బులేస్తున్నారు. అది రైతులకు తృప్తిగా లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ ఆనాడు బీఆర్ఎస్, కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రజలతో మాట్లాడతలేడు, ప్రజలకు అందుబాటులో లేడు, సెక్రటేరియట్కి అందుబాటులో లేడు, సెక్రటేరియట్కి వస్తలేడు, ప్రగతి భవన్కి అపాయింట్మెంట్స్ లేవు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ